నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి ఆఫర్ కి మోదీ నో చెప్పినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే అమిత్ షా కోర్టులో జగన్ ఒక విన్నపం పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇంతకా ఆ విన్నపం ఏంటి? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ ఆఫర్కి మోదీ గారు నో చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే జగన్ విన్నపాన్ని అమిత్ షా కోర్టులో కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇంతకు అసలు ఏంటి సార్ దీన్ని మనం ఎలా చూడాలి? ఇవాళ భారతీయ జనతా పార్టీ దశాబ్ద కాలంగా దేశాన్ని పరిపాలిస్తుంది. పైగా దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ వ్యూహాలు అమలుపరచాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగే పరిజ్ఞానం, పరిణతి, అనుభవం వాళ్ళకుంది. అటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం అమలుపరచాలి, 2019లో ఏం అమలుపరిచాము, 2024 ఎన్నికలకు ఎటువంటి వ్యూహం అమలుపరుచుకోవాలి అనేది వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటారు. 2019 ఎన్నికల నాడు ఆ రోజు అలయన్స్ పార్ట్నర్గా, అప్పటికంటే 2018 వరకు అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీతో ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అంటే ఆ రోజు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరిగి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ పార్ట్నర్గా కొనసాగున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఓడించాలనేది భారతీయ జనతా పార్టీ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో మద్దతు తెలిపిందనేది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయింది అది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకి సాకారం చేసిన చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఒక అంశంగా దోహదం చేసింది. అక్కడి నుంచి 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సందర్భాల్లో, చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన, అదే సందర్భంలో పరిపాలనేతర అంశాల్లో కూడా చాలా విధాలుగా అండదండలు అందించింది వాస్తవం. ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి. ఒకసారి మనకి తెలుగులో ఒక సామెత ఉంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని. వాళ్ళ మద్దతు, వాళ్ళ సహకారంతో ఈ 5 సంవత్సరాలుగా ఈయనకి దక్కిన అడిషనల్ అడ్వాంటేజ్ మూలాన ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరుపుతా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మళ్ళీ మీరు తిరిగి ఎన్డీఏలో జాయిన్ కండి అని చెప్పని ఆహ్వానం పలికినట్టు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఉలికిపాటుకు గురైంది వాస్తవం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటనేది ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నాడు, అనుభవించున్నాడు, ఆ ప్రివిలేజ్ పొందున్నాడు ఆయన. అంటే పరిపాలకుడుగా ఆయన చేసిన తప్పుల్ని వాళ్ళు ఉపేక్షిస్తూ వచ్చారు. ఆయన వ్యక్తిగత కేసులు హాజరుకి ఆయన అటెండ్ కాకుండా కూడా ఆయనకి ఆ వెసులుబాటు దక్కింది. వాళ్ళ చిన్నాన్న గారి హత్య కేసు విచారణ ఆయన వరకు రాకుండా ప్రస్తుతానికి స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయింది అది. ఇట్లా అదే సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆయనేమి నువ్వు అట్లాంటివి చేయొద్దు, నువ్వు ఇట్లా చేయటం ఏంటి అని చెప్పని ఆయన ఏమో నివారించే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం వార్తలు చూడలేదు. ఇట్లా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంతో ఉండే సాన్నిహిత్యం కలుసుబాటుగా మారింది. ఇటువంటి నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థికి, ప్రతిపక్ష నాయకుడికి ఒకప్పుడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తోటి పూర్వ సహచరుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం చాలా కొద్ది టైం. భారతీయ జనతా పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం తోటి జగన్మోహన్ రెడ్డి గారి అసోసియేషన్ కూడా చాలా కొద్ది టైం. వాస్తవంగా వీళ్ళ మూలాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి. వీళ్ళ నాన్నగారు భారతీయ జనతా పార్టీకి బద్ద విరోధి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1980 దశకం నుంచి కూడా 1984లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించిందో, గవర్నర్ రామ్లాల్ ద్వారా నాదెండ్ర భాస్కర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారో ఆ రోజు నుంచి కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం పేరిట భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్టీ రామారావు గారికి అండదండలు అందించడం. ఆ తర్వాత 1984 ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూటమిగా పోటీ చేయడం, 1985, 1987, 1989 వరకు ఈ సైజు కొనసాగింది. తిరిగి మళ్ళీ 1999 ఎన్నికల్లో కలిసి పనిచేశారు. 1998లో తెలుగుదేశం మద్దతుతో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు.
2004 ఎన్నికల వరకు 2004 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు. తిరిగి మళ్ళీ 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఇంత సుదీర్ఘ నేపథ్యం ఆ రెండు పార్టీల మధ్య, చరిత్ర ఆ రెండు పార్టీల మధ్య ఉంది. ఒక రకంగా ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోయింది, ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ ఇంకేదైనా ఒక ప్రత్యర్థి పార్టీ వచ్చిందంటే తెలుగుదేశం శ్రేణులు వీళ్లే గెలిచినంత సంబరపడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అంటే. అటువంటి యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య అటువంటి సుదీర్ఘ నేపథ్యం ఉంది. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే రేపు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పటికే సర్వే ఫలితాలు తనకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో సవాళ్లు చుట్టుముడుతూ ఉన్నాయి. తనకు పార్టీలో ఇంటర్నల్ గా కొంత సంక్షోభ పరిస్థితి సృష్టించుకుంటూ ఉన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కొరబడితే ఇప్పటికే ఈయనకు విశ్వసనీయ మిత్రుడిగా ఉండి 2019 ఎన్నికల్లో ఈయన గెలుపుకి కీలకంగా దోహదం చేసిన మరొక మిత్రుడు కేసీఆర్ గారు. ఆయన తెలంగాణలో అధికారం కోల్పోయి ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారితో సాన్నిధ్యం కోరుకుంటా ఆయన పిలిచి చర్చిస్తున్న నేపథ్యంలో కొంత ఉలికిపాటుకు గురయ్యారనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు. నిన్న కలవడం జరిగింది. ఈ కలిసిన సందర్భంగా ఈ పొలిటికల్ సర్కిల్స్ లో స్పెక్యులేట్ అవుతున్న వార్త ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తున్నారు, నేను మీకు అన్ని సందర్భాల్లో మద్దతు ఇస్తున్నా కదా, మీకు ఏ బిల్లుకి నేను మద్దతు ఇవ్వలేదు, నేను సహకరిస్తూనే ఉన్నా కదా, ఎన్డీఏలో చేరకున్నా కూడా నేను ఎన్డీఏలో ఉన్న మిగిలిన భాగస్వాములతో సమానంగానే మీకు అన్ని సందర్భాల్లో నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తానే ఉన్నా కదా, మీరు చంద్రబాబు నాయుడు గారిని చేర్చుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పని ఈయన ప్రతిపాదించినట్టు దానికి నరేంద్ర మోడీ గారు నో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్స్ నాకేంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం గెలిచింది. అది కూడా ఏంటంటే ఆ ముఖ్యమంత్రి బెయిల్ మీద ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఏంటంటే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే మోదీ గారు సపోర్ట్ చేశారు. ఈ 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నారు. ఏపీలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆయన కూడా సపోర్ట్ ఉన్నారు. నిధులు కూడా ఎక్కడ కూడా విడుదల చేయలేదు. సో ఇలాంటి ఒక బీజేపీ పార్టీతోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఏపీ ప్రజలను నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? ఏపీ అంత అభివృద్ధి మళ్ళీ అభివృద్ధికి వెళ్ళే అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి రియలైజ్ అవ్వాలి మనం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట అంశాల పట్ల సరైన స్పందన చూపలేదనేది వాస్తవం. వివక్ష ప్రదర్శించిందనేది వాస్తవం. అదే సందర్భంలో అంటే పార్లమెంట్ వేదికగా రాష్ట్రాన్ని విభజించే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అయి ఉండొచ్చు, తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రాతిపదికగా రాష్ట్రం 2 ముక్కలైంది. ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని కూడా లేకుండా ఏర్పడింది, లోటు బడ్జెట్ తో ఏర్పడింది. ఆ రాష్ట్రానికి పార్లమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలుపరచాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన ప్రభుత్వాలది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నా కూడా పార్షియల్ గా కొన్ని హామీలు అమలుపరిచారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విభజన చట్టాన్ని అమలు పరచలేదనేది వాస్తవం. దాని ప్రాతిపదికగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఈ అంటే విభేదాలు పొడసూపినాయి అనేది వాస్తవం. ఈ విభేదాలు పొడసూపిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికార భాగస్వామ్యం నుంచి తప్పుకొని వాళ్ళకి మంత్రులకు రాజీనామా చేశారు. రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం నుంచి తప్పుకొని భారతీయ జనతా పార్టీ మంత్రులు రాజీనామా చేశారు. ఈ రెండు పార్టీల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ప్రజా పోరాటాన్ని నిర్మాణం చేశారు. దేశవ్యాప్తంగా ఇన్ఫాక్ట్ ఆ రోజున ఉద్యమ కార్యాచరణ టేకప్ చేశారు, మద్దతు కూడగట్టారు. అయినా సరే ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతగా గళమెత్తిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవటంలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. రాష్ట్రం వెనకబడిపోయింది, ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. శాంతి భద్రతలు కొరవడిని, ప్రజల జీవన ప్రమాణాలు దక్షిణాది మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు తక్కువగా ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉంది, కొనుగోలు శక్తి తక్కువగా ఉంది, మహిళల గౌరవానికి భంగం కలిగే కేసులు నెంబర్ 1 స్థానంలో ఉంది, రైతు ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉంది, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది, దేశవ్యాప్తంగా గంజాయి ఎగుమతి రాష్ట్రం పేరెనిగ్గా మారిపోయింది. ఇవాళ ఒకరోజు అరకు కాఫీకి బ్రాండ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ గంజాయికి బ్రాండింగ్గా మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పాలన విముక్తి కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫ్యాక్టర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిగణలోకి తీసుకోవటంలా. తీసుకొని ఉంటే 2019లో తెలుగుదేశం పార్టీని అంత ఘోరంగా ఓడించాల్సిన అవసరం లేదు. అయినా సరే
ప్రజలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గానే చూశారు తప్ప కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలుగుదేశం గానో లేదు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఎన్నికలు సజావుగా జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చాలా స్పష్టం అవుతా ఉంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా చూసాం, కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా చూసాం. ఎటువంటి వైఖరి ఆయన అవలంబిస్తున్నాడు, ఎన్నికల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు, అధికార వ్యవస్థను ఎట్లా దుర్వినియోగపరుస్తున్నాడు, ఎట్లా దాడులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా ఇవాళ ఐఏఎస్లు గ్రూప్ 1 అధికారులు సస్పెండ్ అవుతున్నారు కదా. అక్కడ దొంగ ఎపిక్ కార్డులు పుట్టించి దాని ద్వారా ఎన్నికలను ఒక ప్రదర్శనంగా మార్చారు కదా. వీటిని అన్నింటినీ అరికట్టాలి, అడ్డుకట్టేయాలి అని అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్ట్రింజెంట్ గా పనిచేయాలి. ఆ పని చేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటేనే ఇవన్నీ సాధ్యపడతాయి. ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లక్షల మంది వాలంటీర్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకుంటున్నాడు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాడు, కావాల్సినంత మీడియా సపోర్ట్ ఉంది, కావాల్సినంత సోషల్ మీడియా సపోర్ట్ ఉంది, కావాల్సినంత మంది వ్యూహకర్తల మద్దతు ఉంది ఆయనకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పెంచి పోషిస్తున్న కిరాయి మేధావులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఒపీనియన్ బిల్డప్ చేసి 2019లో ఆయన గెలుపు దక్కించారు. ఆ దక్కించిన పర్యవసానం ఇవాళ రాష్ట్రం ఏ పారామీటర్స్ లో ఎక్కడికి దిగజారింది అనేది స్పష్టమవుతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు రిలీజ్ అయ్యారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక నిశ్చయానికి వచ్చారు. కాబట్టి ఇవాళ ఏ సర్వే చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నట్టుగా, అంటే ఫేక్ సర్వేలు కూడా విడుదల చేస్తుంది ఆఖరి అధికార పార్టీ. నిన్న రిపబ్లిక్ టీవీ పేరుతోటి ఒక సర్వే చలమణైంది. తీరా చూస్తే పేరు రిపబ్లిక్ టీవీ, లోగో ఏమో రవిప్రకాష్ గారు RTV లోగో. అంటే ఫేక్ వార్తలతోటి ప్రజల మనోభిప్రాయాలు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రజలు దూరంగా జరుగుతున్నారు. ఆయన నుంచి పాలన మార్పు చెందాలని కోరుకుంటున్నారు. అధికారం తెలుగుదేశం జనసేన కూటమికి ఇవ్వాలని ఒక నిశ్చాపనానికి వచ్చేస్తున్నారు. ఈ అంశాలు మనమే మాట్లాడుకుంటున్నాం. కేంద్రంలో పాలకులుగా ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవా? వాళ్ళకి సర్వే ఫలితాలు వాళ్ళకి అందవా? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోతుంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు అనేది వాళ్ళు స్మెల్ చేశారు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అనేది వాళ్ళకి అంటే ఆ సూచనలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వాళ్ళు అంగీకరించాలి. కేంద్రంలో మళ్ళీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి ఆస్కారం ఉందనేది గమనించే పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. కాబట్టి వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి రేపటి రోజున మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన మళ్ళీ కేంద్రంలో వాళ్ళ సహకారం లేనిదే పరిపాలన సజావుగా సాగదు. కాబట్టి వాళ్ళతోటి ఘర్షణపూరిత వాతావరణం వద్దు అనే ఒక నిశ్చాపనానికి వచ్చి వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపింది అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.